It's a Yamaha FZ-S 21 CE. Okay, before we get into that, who are we? I'm Vaibhav's brother. Litreninja's brother. Litreninja Junior. Hello guys, welcome to litreninja. Sagar చెప్పినట్టు. Thank you for joining us today. We are working on a project. What project are we working on? FZ-16S. FZ-16S 2012 21 CE. Its color code is 21 CE. FZ-16S 2012 21 CE కలర్ కోడ్. ఈ బండిని రీస్టోర్ చేస్తున్నాం. ఈ బండి మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది, దానివల్ల ఉన్న పార్ట్లన్నీ ఇరిగిపోయినాయి. ఆ పార్ట్లన్నీ ఇరిగిపోవడం వల్ల కొత్త పార్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇరిగిపోయిన పార్ట్లు, కొత్త పార్ట్లు మెల్లగా కనిపిస్తాయి. ఓకే, కొత్త పాటలు మెల్లగా కనిపిస్తాయి. దాన్ని మనం టైం ల్యాప్స్లో చూద్దాం తర్వాత. ఈ బండికి చిన్న హిస్టరీ ఉందన్నమాట. ఈ బండి మా ఇంట్లో రెండో బండి, సెకండ్ బైక్ ఇన్ అవర్ హౌస్. సెకండ్ బైక్ ఆఫ్టర్ దిస్ బైక్. టెక్నికల్ అంటే ల్యాంబ్రెటా అని ఒక స్కూటర్ ఉండేది మాకు. అది 500 రూపీస్లో స్క్రాప్కి అమ్మేశారు మా డాడీ. హీ డిడ్ అ వెరీ బిగ్ మిస్టేక్. మేము అప్పుడు చాలా చిన్నపిల్లలం కదా, మాకు తెలీదు. ఇది బీవైకే, బజాజ్ బీవైకే 2002 2003లో కొన్నారు. 2003-4. ఇది నా ఫస్ట్ బైక్. వీ లెర్న్ వాట్ ఎవర్ వీ కుడ్ ఆన్ దిస్ బైక్. వీలీస్, ఎండోస్, స్టాపీస్, బర్న్అవుట్స్, వాట్ ఎవర్. అవన్నీ చిన్నప్పుడు కదా, ఫుటేజ్ లేవు. ఇవన్నీ కొత్త పార్ట్స్ అనమాట ఎఫ్జీవి. ఇప్పుడు ఆ బండికి వెళ్ళబోతున్నాయి. సో ఈ బండి హిస్టరీ ఏంటో మా తమ్ముడితో మాట్లాడి తెలుసుకుందాం. హలో, ఇది మా ఫస్ట్ బైక్, నాది ఫస్ట్ బైక్. నాకు లైసెన్స్ ఎలిజిబిలిటీ రాకముందే 16 years old అప్పుడు కొనిచ్చారు నాకు ఇంటర్లో. దీని మీదే బోల్డ్ అని నేర్చుకున్నాం. ఒకసారి ఏంటి 3 times ఇంజన్ డిసెసెంబుల్ చేసి అసెంబుల్ చేసాం. నేను పర్సనల్గా అరౌండ్ 60,000 kilometers క్లాక్ చేసాను దీని మీద. అప్పటికే 2 మీటర్లు మారిపోయాయి. ఇది ఎన్నోది, ఇది 2వ మీటర్. ఇప్పుడు ఇది కూడా పోయింది, 3వ మీటర్ రాబోతుంది. ఓకే, ఇవన్నీ తీసేస్తే నాకు వచ్చిన నాలెడ్జ్ అంతా నాకు ఈ బైక్ ఇచ్చింది. అందుకనే ఐ రెస్పెక్ట్ ఇట్ అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ వై నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు ఇట్, వీ టెండ్ టు రిస్టోర్ ఇట్ టు ద ఫ్యాక్టరీ సెట్టింగ్ అండ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అది దీని హిస్టరీ. ఓకే, స్పెషల్ బైక్స్. ఈ పెద్ద బండి ఉన్నా లేకపోయినా చిన్న బండ్లు మాకు ఎప్పుడూ స్పెషలే. హూస్ దిస్ గై? హలో, సరిగా చెప్పు, సిగ్గుపడతావేంటి? కొంచెం ఎనర్జీ కావాలి, ఎనర్జీ. నా పేరు మధు, నేను దీని కరెంట్ యూజర్ని. నేనే పడేసాను అనమాట. పడేసావులే. ఆయన బిగినర్, అందువల్ల ఇది పడింది. దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, నేను బోలర్ నేర్చుకున్నట్టే మధు కూడా నేర్చుకుంటాడని ఆశిస్తూ అన్నీ చేసుకుంటున్నాడు ఈ బండికి. ఓకే, ఎక్సలెంట్. ఈ బ్యాటరీ ఇప్పుడు? ఈ బ్యాటరీ నాట్ ఈవెన్ 1 year old. ఓకే, మన దగ్గర ఇంక చేయాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయా? ఇంట్లో ఎందుకు చేస్తున్నారు, షోరూమ్కి ఇవ్వకుండా? పర్ఫెక్షన్ కోసం. ఎందుకు పర్ఫెక్షన్ కోసం. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అయితే అదే, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కోసం. అది కాదు, దాని తర్వాత నెక్స్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు, అందుకని మేము చేసుకుంటాం. ఓకే, ఇదండి ఈరోజు వ్లాగ్. ఆపుకోను ఎక్సైటింగ్ స్టఫ్. నేను టైం ల్యాప్స్ చూడడానికి చాలా ఎక్సైట్ అవుతున్నాను. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ దిస్ స్టేట్ టు అ ఫుల్లీ రిస్టోర్డ్ స్టేట్. సో ఐల్ సీ యూ ఇన్ ద టైం ల్యాప్స్ ఇన్ అ బిట్. Hello everyone, this is litreninja Junior taking over the channel for now. This is 1 week later than the introduction for this video.
So far we have painted the front forks gold and also the front wheel. We also completed the rail wheel yesterday, and litreninja is not actually available at home today, so I'm taking over the channel just to take a few shots and time lapses of the build. And let's not waste any more time and jump right into the time lapse. Tell me, what all did you do to this motorcycle? We restored it cosmetically. Cosmetic restoration, huh? Yes. ఏమేం పాటలు వేసారు కొత్తవి? ఫస్ట్ ఏం చెప్పాను? ఉన్న బాడీ ప్యానల్స్ అన్ని కొత్తవి. రిమ్స్ పెయింట్ చేసాం మేమే DIY. ఫోక్స్ ఇంకా ప్రాసెస్లో అది కూడా ఉంది కదా అని చెప్పి దానికి కూడా గోల్డ్ పెయింట్ వేసాం. ఈ రిమ్స్ పెయింట్ వైట్ మీరు వేసారా? ఈ ఫోక్స్ గోల్డ్ కలర్ మీరు వేసారా? ఎస్. ఇంకా ఈ బ్యాక్ మూడు కూడా మీరే వేసారా? అదే మాస్కింగ్ టేప్ సరిగా పెట్టినట్లేదు కదా. ఇందులో నా 3D ప్రింటెడ్ పార్ట్స్ కూడా ఏవో వాడినట్టున్నారు. అది ఎయిర్ బాక్స్ కింద బాగా గ్యాప్ వచ్చేసింది. ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు. ఆ పార్ట్ బయటకైతే కనపడదు, కానీ లోపల ఎయిర్ బాక్స్ ని లిఫ్ట్ చేయడానికి 3D ప్రింటెడ్ క్యూబ్ వాడాం. ఆ క్యూబ్ వాడిన తర్వాత బైక్ ఇంటేక్ ఎయిర్ డక్ట్ కరెక్ట్గా కూర్చుంది. అది కూర్చున్న తర్వాత నుంచి థ్రాటిల్ రెస్పాన్స్ పర్ఫెక్ట్ ఉంది. ఓకే, థ్రాటిల్ రెస్పాన్స్లో తేడా వచ్చింది ఆ క్యూబ్ వాడితే? ఎందుకని అంటే ఎయిర్ డక్ట్ సరిగ్గా పొజిషన్ చేశారా? ఎయిర్ డక్ట్లో లీకేజ్ ఉంది, ఇంటేక్ ఎయిర్ డక్ట్లో. అది సరిగ్గా పొజిషన్ చేసిన తర్వాత నుంచి అసలు లీకేజెస్ లేకుండా మొత్తం సీల్ అయిపోయింది ఇప్పుడు ఇంటేక్. ఓకే, వెల్ డన్, వెల్ డన్, థ్యాంక్ యూ. గుడ్ జాబ్ వర్కింగ్ ఆన్ ద మోటార్ సైకిల్. ఇంకో మిస్టేక్ ఉంది దీనిలో, ఈ బ్రాకెట్ ఉల్టా పెట్టాలి. సో ఇప్పుడు మొత్తం హెడ్ లైట్ ఇప్పాలన్నమాట. ఈ బ్రాకెట్
రియాక్షన్ రియాక్షన్ ఉంది. That is the end of this video. FZ ఇది ఎప్పుడుదా 2000 ఇందాక ఏం చెప్పా 2012 FZ లుకింగ్ బ్రాండ్ న్యూ. మా విష్ణు గారి ఫేవరెట్ మోటార్ సైకిల్, మోస్ట్ రెస్పెక్టెడ్ మోటార్ సైకిల్. That is what I have for you today, and I'll see you in the next video. Cheers, tada, bye bye, tada, bye bye.